హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము మనం చేసుకుంటాం కదండి. మరి వ్రతం అనేది చేసుకున్న తర్వాత మనం వ్రత కథ అనేది తప్పకుండా చదవాలి. ఎందుకంటే వ్రత కథ చదువుకొని మనము తల మీద అక్షంతలు వేసుకుంటేనే మనకి చంద్రుని చూసిన పాపం అనేది మనకి దరిచేరకుండా ఉంటుందని అంటారు కదా. శమంతక మనోపాఖ్యానం కూడా తప్పకుండా చదవాలి. కాబట్టి నేను విఘ్నేశ్వరుని కథ గురించి చెప్దామని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీరు విని ఈ కథని మీరు విన్న తర్వాత నెత్తి మీద అక్షంతలు వేసుకొని విఘ్నేశ్వరునికి దండం పెట్టుకొని, విఘ్నేశ్వర నీ కథ మొత్తము మేము పూర్తిగా సంకల్పము చేసుకొని అంతా సంపూర్ణంగా పూజ చేసుకున్నాము, వ్రత కథ కూడా చదువుకున్నాము, శమంతక మనోపాఖ్యానం కూడా చదువుకున్నాము. కాబట్టి మాకు నీలాప నిందలు దరిచేరకుండా, మాకు విఘ్నాలేవి జరగకుండా, మా పనులలో ఆటంకం కలగకుండా మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి అని అక్షంతలు తల మీద వేసుకొని ముక్కుకోవాలి. సాధ్యమైనంత వరకు మీరు ఈ రోజున చంద్రుడిని చూడకపోవడమే మంచిదండి. ఒకవేళ చంద్రుడిని చూసినా కానీ మళ్ళీ సాయంత్రం ఈ కథ అనేది చదువుకొని, అంతే శమంతక మనోపాఖ్యానం ఒకటి చదువుకుంటే చాలు. ఆ కథ చదువుకొని మీరు అక్షంతలు తల మీద వేసుకుంటే మనకి కొంచెం దోషం అనేది తగ్గుతుంది. విఘ్నేశ్వరుడు మనకు అనుగ్రహం అనేది కలిగిస్తారు. విఘ్నేశ్వరుని కథ ప్రారంభము. ఉన్ను నైమిషారణ్యమున సత్రయాగము చేయు శౌనకాది మహర్షులకు సకల కథ విశారదుడగు సూతమహాముని ఒకనాడు విఘ్నేశ్వర ఉత్పత్తియు చంద్రదర్శన దోష కారమును శాపమోక్ష ప్రకారమును చెప్పదొడంగెను. గజాసుర వృత్తాంతము. పూర్వము గజరూపంతో ఉన్న రాక్షసేశ్వరుడు శివుని గూర్చి ఘోర తపము ఉనర్చి అతని తపమునకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై పరంబు కోరుకొనమన గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి మీరు ఎల్లప్పుడూ నా యుదరమందే వసించి కాపాడుచుండుడని కోరగా, భక్తసులపుండగు ఆ మహేశ్వరుడు అతని కోరిక తీర్ప గజాసురుని ఉదరమందు ప్రవేశించి సుఖముగా నుండే. కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తెరంగుల అన్వేషించుచు కొంతకాలమునకు గజాసుర గర్భస్థుడగుట తెలిసి రప్పించుకొని మార్గము కానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతమును తెలిపి, యో మహానుభావ, పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నా కొసంగితివి. ఇప్పుడు కూడా ఉపాయాంతరముచే రక్షింపుమని విలపింప హరి ఆ పార్వతీదేవి ఉరడించి కైలాసంబున ఉండుమని తెలిపి, అంత ఆ హరియు బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దుల మేళమై యుక్తమని నిశ్చయించి పరమేశ్వర వాహనమగు నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరినీ విచిత్ర వాద్యములు ధరింపజేసి తాను చిరుగంటలు సన్నాయిని దాల్చి గజాసురపురంబు వచ్చి అందందు జగన్మోహనంబుగా నాడించుచుండా గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనము ఎదుట నియమించగా, బ్రహ్మాది దేవతలు తమ వాద్య విశేషములు బోరుగొల్ప జగన్నాటక సూత్రధారియగు ఆ హరి విచిత్రగతుల గంగిరెద్దును ఆడించగా గజాసురుడు పరమానందభరితుడై మీకేమి కావాలేనో కోరుకుండవు ఒసగెదను అని హరిని సమీపించి, ఇది శివుని వాహనమగు నంది శివుని కనుగొంటకు వచ్చగాన శివునొసగమని పలికే. ఆ మాటలకు గజాసురుడు నివేరపడి అతనిని రాక్షసాంతకుడు శ్రీహరిగా ఎరింగి ఇక తనకు మరణమే నిశ్చయమనుకొంచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని తలచి, నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరింపవే అని ప్రార్థించి విష్ణుమూర్తికి తన అంగీకారము తెలుప అతడు నందిని ప్రేరేపించే. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించే. అంత మహేశ్వరుడు గజాసురుల గర్భం నుండి వెలువడి వచ్చి విష్ణుమూర్తిని స్తుతించే. అంత హరియు దుష్టాత్ముల కిట్టి వరంబులు ఇయ్యరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లు అగునని ఉపదేశించి ఈశ్వరుని బ్రహ్మాది దేవతలను వీడుకొల్పి తాను వైకుంఠమునకు ఎరిగే. అంతా శివుడు నందినెక్కి కైలాసమున కతివేగముగా జనియే. వినాయకోత్పత్తి. కైలాసమున పార్వతీదేవి భర్త రాకను దేవతల వలన విని ముదమంది అభ్యంగన స్నానం ఆచరించుచు నలుగుపిండి ఒక బాలునిగా చేసి ప్రాణముసంగి వాకిలి ద్వారమున కావలి ఉంచి పార్వతి స్నానమాడి సర్వాభరణముల అలంకరించుకొనుచు పతి ఆగమనమును నిరీక్షించుచుండే. అంత పరమేశ్వరుడు కైలాస మందిరమునకు వచ్చి నందిని అవరోహించి లోనికి పోబోవా వాకిలి ద్వారమందున బాలకుడు అడ్డగింప కోపవేశుండై త్రిశూలంబుచే బాలకుని కంఠము దునిమి లోనికేగే. అంత పార్వతీదేవి భర్తంగాంచి ఎదురేగి అర్ఘ్యపాద్యాదుల పూజించే. అంత పరమానందమున వారిరువురు ప్రియభాషణములు ముచ్చటించుండా ద్వారమందలి బాలుని ప్రసంగము రాగా అంత మహేశ్వరుడు తానురరించిన పనికి చింతించి తాను చెప్పిన గజాసుర శిరంబు ఆ బాలునికి అతికించి ప్రాణంబోసంగి గజానుండను నామము ఒసంగి. అతని పుత్రప్రేమంపున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజానుండను
తల్లిదండ్రులను పరమభక్తితో సేవించుచుండే. గజాననుడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యులను ఒక ఎలుకను వాహనముగా చేసుకొని కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించే. అతడు మహాబలశాలి. అతని వాహనము నెమలి. అతడు దేవతల సేవనాయకుండై ప్రఖ్యాతిగాంచి ఉండెను. విఘ్నేశ ఆధిపత్యము. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు కైలాసమునకెగి పరమేశ్వరుని సేవించి విఘ్నములకొక్కని అధిపతిగా తన కొసంగమని కోరగా గజాననుడు తాను జ్యేష్ఠులను కనుక ఆ ఆధిపత్యము తన కొసంగమనియు గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాన ఈ ఆధిపత్యము నాకు కొసంగమనియు కుమారస్వామియు తండ్రిని వేడుకొండ్రి. అంతా ఆ కుమారులను చూచి మీలో ఎవరు ముల్లోకములందరి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా ఎవరు నా యొద్దకు వచ్చేదరో వారికి ఆధిపత్యము ఒసంగుదనని మహేశ్వరుడు పలుక మల్లయ్యని సమ్మతించి కుమారస్వామి నెమలివాహనమేకి వాయువేగమున ఏగే. అంత గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి, అయ్యా, నా అసమర్థత తామెరంగియు ఇట్లు ఆనతీయ తగునే. మీ పాదసేవకుండను నా యందు కటాక్షముంచి తగు ఉపాయము తెలిపి రక్షింపవే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై సకృత్ నారాయణే తుక్త్వా పుమాన్ కల్ప శతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కుమార, ఒకసారి నారాయణ మంత్రం పఠించిన మాత్రమున 300 కల్పములు పుణ్యనదులలో స్నానమొనచిన వాడవగుదును అని సక్రమముగా నారాయణ మంత్రము ఉపదేశింప గజాననుడు అత్యంత భక్తితో ఆ మంత్రమును జపించుచు కైలాసమున నుండే. ఆ మంత్ర ప్రభావమున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు కాన్పింప అతడును 3,70,00,000 నదులలో కూడా అట్లనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసమునకేగి అచట కూడా తండ్రి సమీపమందున్న గజాననును గాంచి నమస్కరించి తన బలమును నిందించుకుని, తండ్రి, అన్నగారి మహిమ తెలియక అట్లాంటిని క్షమింపుడు. తమ నిర్ణయమును అనుసరించి ఈ ఆధిపత్యము అన్నగారికే ఒసంగుమని ప్రార్థించే. అంత పరమేశ్వరుంచే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజాననునికి విజ్ఞానిపత్యం ఒసంగబడియే. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ వైభవం కొలిది కుడుములు, అప్పములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు కొన్ని వాహనమున కొసంగియు కొన్ని చేత ధరించియు మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునకేగి తల్లిదండ్రులకు ప్రణామము చేయబోవా ఉదరము భూమి కరుణ చేతులు భూమి కందవయ్యే. బలవంతముగా చేతులానింప చరణంబు ఆకాశంబు చూచే. ఇట్లు దండ ప్రణామము చేయ కడు శ్రమ అందుచున్న శివుని శిరంపున వెలయు చంద్రుండు చూచి వికటముగా నవ్వే. అంతా రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గకునను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భము పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశం వెల్లడల దొర్లే. అతండును మృతుండయ్యే. అంత పార్వతి శోకించుచు చంద్రుడు చూచి, పాపాత్ముడ, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించే కాన నిన్ను చూచిన వారు పాపాత్ములై నీలాపనిందలు వంతురుగాక అని శపించను. ఋషిపత్నులకు నీలాపనింద కలుగుట. ఆ సమయమున సప్తమహర్షులు యజ్ఞము చేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రశ్నము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూచి మోహించి శాపభయమున అశక్తుడై క్షీణించుచుండ అయ్యది అగ్నిభార్యగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపము తక్కిన ఋషిపత్నుల రూపము తానే దాల్చి పతికి ప్రియంబు చెయ్య ఋషుల కనుగొని అగ్నిదేవుతో ఉన్నవారు తమ భార్యలే అని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి. పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికిట్టి నీలాపనింద కలిగినది. దేవతలను మునులను ఋషిపత్నుల యాపద పరమేష్టికి తెలప అతడు సర్వజ్ఞుడు అగుటచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపము దాల్చి వచ్చుట తెలిపి సప్తమహర్షులను సమాధానపరిచి వారితో కూడా బ్రహ్మ కైలాసమున కేతించి ఉమామహేశ్వరుల సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంపు కూర్చే. అంత దేవాదులు, ఓ దేవి పార్వతి, నీ ఒసంగిన శాపమున లోకములకెల్లా కీడు వాటిల్లే కాన దానిని ఉపసంహరింపుము అని ప్రార్థింప పార్వతి సంతుష్టాంతరంగయ్యి కుమారుని చేరదీసి ముద్దాడి ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో ఆ దినంబున చంద్రుని చూడరాదు అని శాపావకాశం ఒసంగే. అంత బ్రహ్మదేవతలు మున్నగు వారు సంతసించుచు తమ నివాసములకేగి భాద్రపద శుద్ధ చతుర్థి అందు మాత్రము చంద్రులను చూడక జాగరూకులై సుఖమున నుండి. ఇట్లు కొంత కాలంబు గడిచే. శమంతక మనోపాఖ్యానము. ద్వాపరయుగంబున ద్వారకావాసియకు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియ సంభాషణములు జరుపుచు, స్వామి, సాయం సమయమయ్యే ఈనాడు వినాయక చతుర్థిగాన పార్వతీశాపముచే చంద్రుని చూడరాదు కనుక నిజ గృహమునకే గదా సెలవిండు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణుడు తెలిపి నారదుడు స్వర్గలోకమునకు ఎగినం. అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడిని ఎవరో చూడరాదని పట్టమున చాటింపజేసెను. నాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు అగుటచే
తాను ఇంటి వంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి ఆహా ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని సంశయంబున ఉండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్య వరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై పోవా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజుకిమ్మని అడిగిన అతడు 8 బారువుల బంగారము దినంబున కొసగునట్టుంది ఈ మణి, ఎంతటి ఆప్తునకైనా మందమతైనా ఇచ్చునా అని పలికిన పోనిమ్మని శ్రీకృష్ణుడు ఊరకుండెను. అంతా ఒకనాడు సత్రాజిత్తుడు తమ్ముడు ప్రసరణుడు ఆ శమంతకమణిని కంఠమును ధరించి వేటాడా అడవికి జన ఒక సింహమా మణిని మాంసఖండమని భ్రమించి వారిని చంపి ఆ మణిని గోనిపోవచుండా ఒక భల్లూకమా సింహమును దునిమి ఆ మణింకొని తన కొండబిలమున తొట్టెలో పవలించి ఉన్న తన కుమార్తెకి ఆట వస్తువుగా ఒసంగెను. మర్నాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని కృష్ణుడు మణి ఇవ్వలేదని కారణమున నా సోదరుని చంపి రత్నం అపహరించానని పట్టమున చాటే. అది విని కృష్ణుడు ఆహా ఆనాడు క్షీరంబున చంద్రబింబనం చూచిన దోషఫలం వీటిలో కలిగినదని ఎంచి దాని బాపుకున్న బంధుజన సేన సమేతుడై అరణ్యమునకు పోయి వెదకగా ఒక్కచోట ప్రసేన మృత కళేబరమును సింహపు కాలిజాడలను పిదప భల్లూక చరణ విన్యాసమును కాన్పించెను. ఆ దారిని బట్టి పోచుండా ఒక పర్వత గుహలోనికి చిహ్నములు కాన్పింప అంత గుహ ద్వారం వద్ద పరవారమును ఉంచి కృష్ణుడు లోపలకేగి అచ్చట మిరుమిట్లు గొలుపుచు బాలిక ఊయలపై కట్టబడి ఉన్న మణిని చూచి అచ్చటకు మెల్లనజని ఆ మణిని చేతపుచ్చుకొని వచ్చినంత ఊయల్లోని బాలిక ఏడవతొడంగెను. అంత దారియును వింత మనిషి వచ్చినను కేకలు వేయ అది విని గుహలో ఉన్న జాంబవంతుడు రోషావేశుడై చనుదించి శ్రీకృష్ణునిపై పడి అరుచుచూ నఖముల గ్రూచుచూ కోరలు గొరకుచూ ఘోరంగా యుద్ధము చేయ కృష్ణుడును వానిం బడంద్రోసి వృక్షముల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవలు ఎడతెగగా 28 దినములు యుద్ధంబు నర్ప జాంబవంతుడు క్షీణబలుడై దేహం వల్ల నొచ్చి భీతి చెందుచు తన బలంబు హరింపజేసిన పురుషుడు రావణ సంహార్యకు శ్రీరామచంద్రునిగా తలంచి అంజలి ఘటించి దేవాదిదేవ ఆతజన పోష భక్తజన రక్షక నిన్ను త్రేతాయుగమున రావణాది దుష్ట రాక్షస సంహారణార్థమై అవతరించి భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా ఎరింగితిని. ఆ కాలమున నా ఎందలి వాత్సల్యముచే నన్ను వరంబు కోరుకోమని ఆజ్ఞ అనుసంగగా నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధము చేయవలనని కోరుకుంటుని. కాలాంతరమున ఇది జరగగలదని సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణము చేయుచు అనేక యుగములు గడుపుచు ఇటనుండా నిప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరం అంతయు శిథిలమయ్యను, ప్రాణములు ఉడకబట్టే, జీవితేచ్ఛ నశించే. నా అపరాధములు క్షమించి కాపాడము, మీకన్నా వేరు దిక్కులేదు అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తమున నిమిరి భయము బాపి పల్లుకేశ్వర శమంతకమణి అపహరించినట్లు నాపై ఆరోపించిన అపనింద బాపుకొంటకు ఇటు వచ్చితని గాన మన్నొసంగిన నేనేగదనని జాంబవంతునకు తెలుప అతడు శ్రీకృష్ణకు మణిసమేతంగా తన కుమార్తెకు జాంబవతిని కానుకగా నొసంగి రక్షింపవేయడన అతని అభయముసంగి కృష్ణుడు గుహ వెలువడి తన ఆలస్యమునకు పరితపించు బంధుమిత్ర సైన్యములకు ఆనందము కలిగించి కన్యరత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబు చేరి సభాస్థలికి పిన్న పెద్దలను చేర్చి సత్రాజిత్తును రావించి యావదృత్తాంతమును తెలిపి అతనికి శమంతకమణి నొసంగిన ఆ సత్రాజిత్తు అయ్యో పరమాత్ముడగు శ్రీకృష్ణునిపై లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడుతునని చాలా విచారించి మణిసహితముగా తన కూతురకు సత్యభామని భార్యగా శ్రీకృష్ణునకు సమర్పించి తప్పు క్షమించమని వేడుకొనను. అంత శ్రీకృష్ణుడును సత్యభామని గైకొని సంతోషించి ఇతర మనులేలా మాకు భామమణి చాలును, సూర్య వరప్రసాదితమగు ఈ శమంతకమణిని నీవే ఉంచుకొనుము, మాకు వలదు అనుచు మణిని సత్రాజిత్తున కొసగి ఆదరించను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయమాడ అచ్చటికి వచ్చిన దేవాదులు మునులు స్తుతించి మీరు సమర్థులు గనక నీరాపనింద బాపుకొంటిరి, మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదమున చంద్రదర్శనం అయ్యనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షంతలు శిరంబన దాల్చువారు నీలాపనిందలు పొందకుండెదురుగాక అని ఆనతీయ దేవాదులు అనుగ్రహించబడితివి అని ఆనందించుచు తమ తమ నివాసములకేగి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి అందు దేవతలు మహర్షులు మానవులు మున్నగు వారందరూ తమ తమ వైభవము కొలది గణపతిని పూజించి అభిష్ట సిద్ధి గాంచుచు సూతుడు వినిపించి వారిని వీడుకొని నిజాశ్రమమున కరిగే. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మీ ముందుంటాను.